వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. తులసీదళం నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానసారాన్ని మనం తీసుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే. సత్యమేవ జయతే అన్నది ఉపనిషత్ సూక్తి. అంటే సత్యమే ఎప్పుడూ జయిస్తూ ఉంటుంది, అసత్యమే ఎప్పుడూ ఓడిపోతూ ఉంటుంది. అయితే సత్యం మబ్బుల ద్వారా అప్పుడప్పుడు కనుమరుగవుతూ ఉంటుంది. కానీ సూర్యగోళం లాంటిదైన సత్యం అంతలోనే దేదీప్యమానంగా కంటికి మరలా ప్రత్యక్షం అవుతుంది. ఏది సత్యము, ఏది అసత్యం? ఏది సత్యము, ఏది అసత్యము? నిత్యమైనదే సత్యము, అనిత్యమైనదే అసత్యము. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైనది? ఆత్మే సత్యమైంది, అనాత్మే అనిత్యమైంది. కనుక ఆత్మ అన్నదే సత్యము, ఆత్మ అన్నదే సత్యం. ఆత్మ అన్నదే స్వయం ప్రకాశితమైన సూర్యగోళం. మనసులోని మాలిన్యాలే ఆత్మను కనుమరుగు చేసే కారుమబ్బులు. మనసులోని మాలిన్యాలే ఆత్మను కనుమరుగు చేసే కారుమబ్బులు. మాలిన్యం అంటే త్రికరణ శుద్ధి రాహిత్యమే. అంటే మనస, వాచ, కర్మణ ఏకంగా ఉండకపోవడం. మనస, వాచ, కర్మణ ఏకంగా ఉండకపోవటం. అంతేకాకుండా మేనుని అన్న అజ్ఞానమే, మేను అంటే శరీరం, నేను శరీరాన్ని అన్న అజ్ఞానమే ఆత్మ వెలుగుకి తెరకట్టేది. తెర తీయగరాదా అని శ్రీ త్యాగరాజస్వామి ఎంతగా మొరపెట్టుకున్నా, ఎంతగా ప్రార్థించినా బయట నుంచి తెరదీసే నాదుడు ఎవ్వరూ లేడు. మనం మన తమో రజో గుణాలతో జన్మజన్మలుగా స్వయంగా అల్లుకున్న తెర మనమే స్వీయ ప్రయత్నంతో కరిగించుకోవాలి. మన తెరను శూన్యం చేస్తేనే తప్ప మన సత్యం, మన ఆత్మ మళ్ళీ జ్వాలమానంగా ప్రకాశించదు. అయితే దానికి ఒకటే మార్గం, ఆనాపానసతి విపස්සనా ధ్యాన విధానం. అంటే అసతుల్యమై నిత్య ఓటములతో నిత్య నిరాశ నిస్పృహలకు లోనవుతూనే ఉండాలా, లేదా సత్యతుల్యమైనటువంటి నిత్య జయాలతో, నిత్య విజయాలతో, నిత్య ఆనందులుగా వెలసులుతూ ఉండాలా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయాన్ని, అంటే సత్యమా అసత్యమా, జయమా అపజయమా, ధ్యానమా ప్రార్థన, అంతరంగమా బహిరంగమా అన్నది ప్రతి ఒక్కరూ ఎవరికి వారే తమ తమ ఏకాకి స్థితిలోనే పూర్తిగా విశ్లేషించి తెలుసుకోవాలి. కాబట్టి సత్యమేవ జయతే, ధ్యానమేవ జయతే అన్నది పత్రి గారు తన సందేశంలో తెలియజేశారు. అలాగే ప్రతి మనిషికి కావలసింది ప్రతి దానిలోనూ జయం కాదు, విజయం. విశేషమైన జయాన్ని విజయం అంటారు. పుట్టే ముందర ప్రతి మానవుడు
ఈసారైనా జీవితమంతా విజయవంతంగా జీవిస్తాను, సక్సెస్ఫుల్గా జీవిస్తాను అనే దృఢ నిర్ణయంతో అలా ఉంటాడు. అలానే గలననే ఆత్మవిశ్వాసంతోనే పుడతాడు. అయితే ఎందుకీ అపజయ పరంపర? ఎందుకీ అపజయ పరంపర? ఎందుకీ జయశూన్యత? ఎందుకీ విజయలేమి? అయితే అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు పట్టిందంతా బంగారమైన వాళ్ళు, అపజయ ఛాయలే చూడనివారు, స్వచ్ఛంద మరణమే తప్ప బలవంతపు మరణం లేనివారు. ఇంత అర్థం ఉంది. పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్న వేమన చెప్పిన దానికి పుణ్యపురుషులు కాని వారికి తప్పదు అపజయ పరంపర, జయశూన్యత మరియు విజయలేమి. ఎవరైతే పుట్టుకతోనే మహాపుణ్యపురుషులో, అంటే జన్మ పరంపరలో చివరి స్థాయిలో ఉన్నవారో, వారికి మటుకే పుట్టిన ప్రతి పనిలోనూ సునాయాసంగా జయాలు విజయాలు లభిస్తాయి. అంతగా పుణ్యపురుషులు కాని వారికి కానీ, మరి పాపచరిత్రులకు కానీ జయ అపజయాలన్నవి రాత్రి పగలు లాగా ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా వచ్చేవే. మరి అపజయాలే లేకుండా అన్ని విజయాలే పొందాలంటే పాపచరిత్రులుగా పుట్టినవారు కూడా, అంతగా పుణ్య విశేషం లేకుండా ఉన్నవారు కూడా విధిగా విశేషమైన పుణ్యాన్ని ఈ జన్మలోనే కొత్తగా చేకూర్చుకోక తప్పదు. ఏమిటి పుణ్యం? ఏమిటి ఆ విశేష పుణ్యం అంటే అదే జ్ఞానదానం, ఆత్మదానం. ఎవరైతే ధ్యానం అనే అద్భుత సాధన ద్వారా ఆత్మ జ్ఞానమూర్తులై వికసిస్తారో, తమ సౌరభాన్ని అందరికీ వెదజల్లి ఇతరులందరినీ కూడా ఈ ధ్యాన ఆత్మజ్ఞానాదుల పట్ల ఆకర్షితులు చేస్తారో అలాంటి వారి విశేష పుణ్యపురుషులై అతి సునాయాసంగా తాము చేపట్టిన ప్రతి పనిలోనూ జయులు విజయులు అవుతారు. ఆ విధంగా ధ్యానం మనం విధిగా ధ్యానం చేయడంతో పాటు ధ్యాన ప్రచారం కూడా చేయాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో అంతర్ముఖుడైన వాడే ధ్యానంలో గొప్ప విధంగా చేస్తారు. అయితే పాపము పుణ్యము జ్ఞానము అనే పాయింట్ మీద ఆయన ఏం చెప్తారంటే, ధమ్మపదంలో బుద్ధుడు చెప్పిన విశేషాన్ని చెప్తూ, పాపకర్ముడు ఇహపరాలు రెండింట్లోనూ దుఃఖం పడతాడు, ఇహంలోనూ పరంలోను. పాపకర్ముడు ఇహపరాల రెండింటిలోనూ దుఃఖిస్తాడు. పుణ్యకర్ముడు ఇహపరాల్లో రెండింట్లోనూ సుఖిస్తాడు. పాపం అంటే ఏమిటి? అజ్ఞానం, అధర్మాచరణ వలన. పుణ్యం అంటే ఏమిటి? ధర్మాచరణ వలన. దివ్యజ్ఞానం అంటే ఏంటి? ధ్యానం వలన. అధర్మ ఆచరణ వలన ఈ లోకములోనూ పరలోకాల్లోనూ దుఃఖప్రాప్తి ఉంటుంది, తిరిగి మళ్ళీ పుడుతూనే ఉంటాం. ధర్మాచరణ వలన ఈ లోకములోను పరలోకాలను సుఖప్రాప్తి ఉంటుంది, అయితే తిరిగి మళ్ళీ జననం కలుగుతుంది. కానీ దివ్య జ్ఞాన ప్రకాశం వలనే, అంటే పుణ్యాల వలన నువ్వు అక్కడ ఉన్నా, మరి దివ్యజ్ఞాన ప్రకాశం వలన, దివ్యజ్ఞాన ప్రకాశం ఎలా లభిస్తుంది? ధ్యానం వల్ల. దివ్యజ్ఞాన ప్రకాశం వలనే ఎన్లైటన్మెంట్ అవటం వలన ఈ లోకములోను పరలోకాల్లోనూ అఖండ ఆనంద ప్రాప్తి,
జన్మరాహిత్య స్థితి లభిస్తాయి. కాబట్టి మన డే టు డే లైఫ్లో ధర్మాచరణ ఏమి ధర్మము? ధ్యానము. ఆ ధర్మాచరణ అవలంబిస్తూ మిగిలిన సమయాన్ని దివ్య జ్ఞాన సంప్రాప్తికి వెచ్చించాలి. అలా జీవితం మొత్తం గడపాలి. అదే సరైన జీవితము. సో సరైన జీవితము అనే విశేషాన్ని మన దినచర్యల్లో డే టు డే లైఫ్లో ధర్మాచరణ చేస్తూ ఉండాలి. ధర్మాచరణ వలన అంటే పుణ్యం వస్తుంది. మిగిలిన సమయాన్ని దివ్య జ్ఞాన ప్రాప్తికి వినియోగించుకోవాలి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏది లలాట లిఖితం కాదు. ఏది లలాట లిఖితం కాదు. మనం ఏది కావాలంటే అది చేయవచ్చు. మన కోరిక, మన ఇష్టం. భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడు ఉండదు. వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. నిన్నటి బట్టి ఈ రోజు ఉండదు. ఈ రోజును బట్టే ఈ రోజు ఉంటుంది. గతమేమైనా కానీ వర్తమానంలోనే పవర్ ఉంది. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. గతంలో నేను చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను. ఓకే, తప్పు చేశావు. ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. దాన్ని సరిదిద్దుకో. సరిదిద్దుకునే పవరు వర్తమానంలో ఉంది. దాన్నే భగవద్గీతలో కృష్ణుడు ఏ విధంగా చెప్పాడంటే 4వ అధ్యాయం 36వ శ్లోకంలో అపిచేతసి పాపేభ్యః సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపిచేతసి పాపేభ్యః సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే నువ్వు ఇంతవరకు అందరికన్నా హీనాతిహీనమైన పాపాత్ముడవైన జ్ఞానం అనే తుఫాను వీచటం అంటే ఈ క్షణంలో వలన పాపాలు సర్వరోగాలు క్షణంలో అంతరించిపోతాయి అని. కాబట్టి గతము నీ చేతుల్లో లేదు. గతాన్ని వదిలేయటం అంటే ఉచ్ఛ్వాస అనేది వర్తమానం, నిశ్వాస అనేది గతం. అంటే ఆ శ్వాస వదిలేయాలి కదా, గతాన్ని వదిలేయాలి కదా. వీఆర్ లివింగ్ ద పాస్ట్ ఇన్ ద మీన్స్ అవుట్ గోయింగ్ బ్రెత్. ఇన్కమింగ్ బ్రెత్ మీన్స్ యు ఆర్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. గతం ఏమైనా వర్తమానమే జీవము, వర్తమానమే లైఫ్. ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణము. అంటే గతం అంటే మరణించింది. ఆ మరణించిన దాన్ని పట్టుకుని ఎలాడుతూ, జరిగిపోయిన దాని గురించి ఎలాడుతూ, ఈ వర్తమానంలో మాటి మాటికి ఆ గతాన్ని తెచ్చి భోగించటం వలన నువ్వు జీవించినట్లు కాదు. దాన్ని ఏమంటాము? జీవచ్ఛవము అంటాము. అంటే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ మూమెంట్. ఈ ప్రజెంట్ మూమెంట్లో నువ్వు జీవించకపోతే అది జీవచ్ఛవం. జీవించే ఉంది కానీ శవం, ఉపయోగం లేదు. గతము గతించిన దాన్ని గతే శోకే నా కర్తవ్య అంటే గతించిన దానిని గురించి ఏడవటము, పదే పదే తలుచుకోవడం అనేది జీవచ్ఛవము. అంటే బ్రతికి ఉన్నా కానీ శవప్రాయము. ఆ శవము దేనికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడుతుంది? అలా బతుకు ఈడవడం అనేది ఉపయోగం లేదు. గతం ఏమైనా కానీ వర్తమానంలో చక్కబెట్టుకో. ప్రస్తుతం మన చేతుల్లోనే ఉంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూనే ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణం వర్తమానమే ఉంది, వర్తమానమే బహుమానం. వర్తమానంలోనే ఉండు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ గతము అలానే
విచిత్రంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఏది లలాట లిఖితం కాదు, నీ తలరాత ఎవడూ రాయలేదు. మనం ఏది కావాలంటే యథేచ్ఛసి తదా కురు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. మన కోరిక, మన ఇష్టం. ఇది ఈ విధమైనటువంటి విశేష జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఇంకా పాయింట్ ఏంటంటే భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడూ ఉండదు. వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తుంది. ఇది వర్తమానమే వర్తమానంలో నువ్వు ఏది చేసుకుంటే అది అనుభవిస్తావు. యద్భావం అంటే ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో తద్భవతి, అది జరుగుతుంది. నువ్వు ఆలోచించేదే జరుగుతుంది, వేరేది ఏది జరగదు. ఏది విత్తుకుంటే అది అనుభవిస్తావు, ఏది విత్తుకుంటే అది అనుభవిస్తావు. దిస్ ఇస్ ద కీ పాయింట్ దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఈ విశేషమైన జ్ఞానం పునః స్మరణ చేసుకుంటూ, ఏది లలాట లిఖితం కాదు, జరిగిపోయిన దాన్ని. ఇంకా ఇంకొక గొప్ప పాయింట్ ఏంటంటే జరిగిపోయిన దాని గురించి పదే పదే చింతించడమే పాపం, వర్తమానంలో జీవించడమే పుణ్యం. గతం గురించి పదే పదే ఎడవటం, పదే పదే మొత్తుకోవడం, గతం తాలూకా వాసనలలోని నీడల్లో జీవించడమే పాపం. వర్తమాన వెలుగులో జీవించు, వర్తమానంలోనే ఉండు. వర్తమాన కాలేన వర్తయంతి విచక్షణాః, ఇంగిత జ్ఞానం, బేసిక్ కామన్ సెన్స్. ఎప్పటికప్పుడు వర్తమానంలో ఇప్పుడే ఏమిటి, వాట్ ఈజ్ నౌ, వాట్ ఈజ్ నెక్స్ట్ అనే విధంగా జీవించడమే జీవిత లక్ష్యం. ఇది జీవించే విధానం. వాట్ ఈజ్ నౌ, వాట్ ఈజ్ నెక్స్ట్, ఇప్పుడేమిటి, తర్వాత ఏమిటి అన్న ఎరుక కలిగి ఉండటమే జీవించినట్టు లెక్క, కౌంట్. లేకపోతే నువ్వు జీవించలేదు కాబట్టి, సరిగ్గా జీవించలేదు కాబట్టి మళ్ళీ జన్మ ఎత్తు అని పునరపి జననం పునరపి మరణం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని పాహి అని ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటాము. దేవుడా అని రక్షించు, నీ మీద నీకే శ్రద్ధ లేదు, బయట ఎవడి నుంచి నీ యొక్క రక్షకుడు లేడు. నీ తలరాత నీ చేతుల్లోనే ఉంది, నీ లలాటి లిఖితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అనేది నీ చేతుల్లోనే ఉంది. ఈ సత్యాన్ని కళ్ళు మూసుకొని ఉంటే ఏదో జీవిస్తున్నాం, ఇటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎండుట ఆకు ఇటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతుంది. ఆ ఎండిపోవడం అంటే గతించింది, అయిపోయింది. గతించిన దాని గురించి దుఃఖంలో పడటం అనేది మూర్ఖతా విశేషం. మూర్ఖమైన జీవితం వలన ఆ మూర్ఖతను వదిలించుకోవడానికి, ఆ బురదను కడగడానికి మళ్ళీ తిరిగి జన్మనెత్తాల్సి వస్తుంది. అంటే ఒకటో క్లాసు ఎన్ని సంవత్సరాలు చదువుతావు? ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణము నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడమే నేర్పరితనము. ఏ క్షణానికి ఆ క్షణం, ఓహో ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా అని నేర్చుకోవడమే నేర్పరితనం. నేర్చుకోవడమే దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టనివాడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే అది ఎవరికి ఉపయోగం? అది అక్కడున్న పాయింట్. సో బీ అవేర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్.
ఏ విధంగా జీవిస్తున్నాను, వర్తమానంలో ఉన్నానా, గతం గురించి ఆలోచిస్తున్నా, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నానా అన్న ఎరుక కలిగి ఉండటమే అద్భుతమైన మార్గం. దీనిని సరైన దృక్పథము, రైట్ వ్యూ అంటారు. దీనిని వర్తమానంలో జీవించడమే సరైన సంకల్పము. అంటే సరైన థాట్, సరైన విత్తనం వేస్తున్నాం. సరైన అంటే వర్తమానంలో జీవిస్తూ వర్తమానవత్తు ఇప్పుడేమిటి, ఈ క్షణం ఏమిటి అన్న ఎరుక కలిగి దాని మీదే దృష్టి పెట్టడం, దాని గురించే మాట్లాడటమే సరైన వాక్కు. అలా వర్తమానంలో నువ్వు చేయవలసిన పని మీద దృష్టి పెట్టి చేస్తూ ఉంటే అదే సరైన కర్మ. ఈ విధమైనదే సరైన జీవనోపాయము. సరైన శ్రద్ధ, ధ్యానం చేసేటప్పుడు సరైన శ్రద్ధ పెట్టి ఎరుకతో శ్వాసానుసంధానం చేయడమే మైండ్ఫుల్నెస్. రైట్ ఎఫర్ట్, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, సరైన ఏకాగ్రత అన్నీ ఉండాలి. ఈ సత్యంలో మనం జీవిస్తూ ఉండాలి. అంటే నేను వర్తమానంలో ఉంటున్నానా లేదా శ్రద్ధ పెట్టు. ఎప్పటికప్పుడు నువ్వు వర్తమాన స్థితిలో జీవించడం మీద శ్రద్ధ పెట్టు. వర్తమానం మీద ఎరుక కలిగి ఉండు. కాన్సన్ట్రేషన్ చెయ్యి, సరైన ఏకాగ్రత పెట్టు, సరైన ధ్యానం చెయ్యి. సో ఈ సరైన ధ్యానమే ఆనాపానసతి. సరైన ధ్యానమే ఆనాపానసతి. మరీ మార్గం లేదు. సో మిడిల్ పాత్ అనే పాయింట్ మనం యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు అనే పాయింట్ మీద రేపటి విషయంలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.